హలో అండి, అందరికీ నమస్తే. నా ఛానల్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఇలాగే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబే కదా. ఈరోజు నా టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్. ఇప్పటికే ఫ్యామిలీ టాస్క్లు నడుస్తూ ఉన్నాయి, అందరికీ ఫ్యామిలీలు వస్తున్నారు. నిన్న వచ్చేసి దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సో వెరీ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ 1-2 days అయితే పెద్దగా ఏం లేదని చెప్పాలి, అంతా ఫ్యామిలీ గురించి నడుస్తుంది కాబట్టి. అయితే నా అంచనా ప్రకారం, నేను అంచనా వేసిన ప్రకారం నేను ఒక విషయం అయితే చెప్పగలను. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది ఒక 50% అయితే చెప్తాను నేను. బయట ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ ఓటింగ్ కానీ ఒక 50% అయితే నేను తనుజ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం లేడీస్కి అవకాశం ఇవ్వచ్చు బిగ్ బాస్లో, అట్లా అని అనుకుంటున్నా. వన్ మోర్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ అని అనుకుంటున్నాను. ఇమ్మాన్యుయల్కి అయితే లేదు, 100% ఇమ్మాన్యుయల్కి థర్డ్ ఛాన్స్ వస్తుంది. ఇమ్మాన్యుయల్కి థర్డ్ ఛాన్స్ కంపల్సరీ. నేనైతే అనుకుంటున్నా కదా, తనుజ లేదా కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అంటే 1, 2, 3 ప్లేసెసే ఉంటుంది. ఇందులో 50% ఛాన్స్ వచ్చేసి తనుజాకు ఉంటుంది, మిగతా 50% వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఓట్ షేరింగ్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం యూట్యూబ్లోనే ఓటింగ్ గురించి పెడితే ఎంత వస్తుంది దాంట్లో అంటే ఒక 50% తనుజాకు వస్తుంది, ఒక 50% మిగతా వాళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారు. ఎవరు వచ్చిన ఓటింగ్లో చేసుకున్నా కూడా 50% షేరింగ్ చేసుకుంటున్నారు. అందుకని నాకు తెలిసి బై త్రూ ఓటింగ్ ద్వారా కనుక బిగ్ బాస్ వెళ్తే, అంటే నాకు లాస్ట్ సీజను ఓటింగ్ త్రూ ద్వారా వెళ్ళినట్టయితే నాకు అనిపించలేదు నిఖిల్ని విన్నర్ చేశారు, గౌతమ్ని రన్నర్ చేశారు అని అంటే నాకు అనిపించలేదు. బట్ అది ఎందుకు అట్లా చేసిందో తెలియదు. ఎందుకంటే మనకి ఇప్పుడు వరకు ఏ రోజు కూడా బిగ్ బాస్ సీజన్ డే 1 నుంచి, ఫస్ట్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఓట్స్ ఎన్ని వచ్చాయి, ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అనేది ఎప్పుడూ రివీల్ చేయలేదు. దానివల్ల డౌట్ అనేది చాలామంది రేజ్ చేస్తున్నారు. నాకు కూడా అదే డౌట్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈసారి అయితే తనుజని చేస్తారు కావచ్చు, లేదా లాస్ట్ టైమే అదే వాళ్ళ కన్నడకు చెందినటువంటి నిఖిల్కి ఇచ్చారు కాబట్టి ఈసారి తెలుగు వాళ్ళలో ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉంది. అందులోనూ కళ్యాణ్కి అయితే నాకు తెలిసి ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు తను ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయ్యాడు నాకు తెలిసి. ఇమ్మాన్యుయల్ కూడా ఓటింగ్లో వచ్చాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ కూడా థర్డ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కళ్యాణ్ లేదా తనుజ నాకు తెలిసి 100% ఇదే అవుతుంది. మ్యాక్సిమం అయితే తనుజ ఉంటుంది. తనుజ ఇన్ కేస్ తనుజ సైడ్ అయితే కనుక బిగ్ బాస్ ఒకవేళ వద్దు అని అనుకుంటే మాత్రం కళ్యాణ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాగే.